ఫజర్ సమయంలో దిగుతారు. ఇమాం మెహదీ గారు ఆయన గుర్తుపడతారు. మీరు నమాజ్ చదివించండి అంటే, లేదు నేను ఇప్పుడు మొహమ్మదీగా వచ్చాను, మీరే చదివించండి. నమాజ్ చదివిస్తారు. తర్వాత ఈసా అలైహిస్సలాం వారి చేతికి ఖిలాఫత్ వస్తుంది. ఈసా అలైహిస్సలాం వారు ప్రజలందరినీ ఏకం చేస్తారు, మొత్తం సైన్యాన్ని. ఆయన వచ్చిన వెంటనే చేసిన పని ఏంటండి? శిలువుని తెంచుతారు. శిలువుని, ఎందుకంటే ప్రజలప్పటికీ శిలువుని ఆరాధ్య దైవంగా చేసుకుంటారు. పందిని చంపుతారు. పంది మాంసం తినే వాళ్ళు ఎక్కువైపోతారండి. జిజియా ట్యాక్స్ తీసేస్తారు పూర్తిగా. తర్వాత అనేక మంది సైన్యాన్ని తీసుకుని దజ్జాల్ని చంపడానికి బయలుదేరతారు. దజ్జాల్ని చంపడానికి బయలుదేరతారు. దజ్జాల్ దొరుకుతారు ఒక ప్రాంతంలో ఈసా అలైహిస్సలాం వారికి. అప్పుడు దజ్జాలని ఎడమ చేత్తో వాడి యొక్క జుత్తు పట్టుకుని వాడి యొక్క శిరస్సుని ఖండిస్తారు ఈసా అలైహిస్సలాం. ఆ విధంగా దజ్జాల్ యొక్క సమాప్తమవుతుంది. దజ్జాల్ యొక్క చరిత్ర